గురూజీ మీ పేరు చాలా విన్నాము గురూజీ, పీస్ ఆఫ్ మైండ్ గురూజీ అని చాలా టీవీలో ఇంటర్వ్యూ కూడా చూసాము. గురూజీ మీ పుట్టిన స్థలము ఎక్కడ గురూజీ? ఈ దేహం పుట్టింది గుంటూరులోనే క్రిస్టియన్స్ హాస్పిటల్లో పుట్టింది 1957 14/7/1957. అంటే జన్మస్థానం గుంటూరైనా తండ్రి గుంటూరు దగ్గర 18 కిలోమీటర్ల దూరంలో సౌపాడు అనే గ్రామం, వట్టి చెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. అక్కడ డెలివరీ కోసం అమ్మ గుంటూరు వచ్చారు. అప్పుడే తాతయ్య గారికి 100 ఎకరం పొలం. అప్పట్లోనే జమీందారు 100 ఎకరాల పొలం. జమీందారులు కాదు, ఒక వ్యాపారంలో వ్యాపారం. తల్లిదండ్రులు కూడా ఈ వ్యవసాయం చేసేది. తండ్రి వ్యాపారం గుంటూరు, అప్పుడే 100 ఏళ్ల క్రితమే గుంటూరులో వ్యాపారం ఉంది. అక్కడ ఎద్దులు ఉండేవి. ఆ ఎద్దులు గనక అక్కడ సౌపాడులో తోలితే ఖాళీ బళ్ళు వచ్చి 18 కిలోమీటర్లు నడిచి ఆ షాపు ముందు అవుతుంది అన్నమాట. ఆగిన తర్వాత ఇంటికి కావాల్సిన ఎచ్చాలు కానీ అన్నీ బండి మీద వేసేస్తే మళ్ళా అది తోలితే మళ్ళీ అది ఇంటికి వెళ్ళి అవుతాయి. ఇంట్లో ఆ సరుకులు తీసుకునేవాళ్ళట. గురూజీ మీ అసలు పేరేంటి గురూజీ? తల్లిదండ్రులు పెట్టింది అని వాసుదేవరావు, ఇంటి పేరు కర్పూరపు వాసుదేవరావు. గురూజీ మీరు ఎంతవరకు చదువుకున్నారు విద్యాభ్యాసం? ఇది ఇక్కడ సౌపాడులోనే 1, 2, 3 తరగతి చదివింది. ఆ తాత గుంటూరులో 4, 5వ తరగతి చదివింది. తాత షాపు ఎదురుగానే బాపూజీ కమిటీ హై స్కూల్ ఉంది. దానికి ప్రెసిడెంట్ కూడా మాకు బాబాయ్ అవుతారు, కర్పూరపులదే. అక్కడ 10th క్లాస్ వరకు పూర్తి చేశాను. మధ్యలో అప్పట్లో బాత్ కేఫ్ లో ఉంటే అక్కడ ఇడ్లీ తినడానికి వెళ్ళేవాడిని. ఒక ఇడ్లీ 10 పైసలు. అప్పట్లో 2 ఇడ్లీ తింటే 15 పైసలు ఇడ్లీ, చట్నీ, సాంబారు. మాస్టర్స్ కూడా అక్కడికి వచ్చి తీసుకుంటారు కాబట్టి నేను వాళ్ళతో పాటు వెళ్తే నేను ఒక 2 నిమిషాలు లేట్ అయినా 5 నిమిషాలు ఏంట్రా ఏమీ అనేవాళ్ళు కాదన్నమాట. అప్పట్లో స్కూల్లో కూడా రన్నింగ్ రేసు, ఖోఖో, హై జంపు ఇలాంటివన్నీ పోటీలు జరిగినాయి. దాంట్లో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇస్తారు కదా. అప్పుడు చిన్న బాల్ పెన్ ఇచ్చారు. స్టేజ్ మీద పిలిస్తే ఎక్కితే వాసుదేవనంగానే వెళ్ళామన్నమాట. మళ్ళా దిగంగానే ఇంకోళ్ళకి వచ్చేది, మళ్ళీ నన్నుగా పిలిచామన్నమాట. 7-8 ప్రైజులు నాకే వచ్చాయి అనమాట స్టేజ్ మీద. 10th క్లాస్ వరకు చదువుకున్నారు? 10th వరకు చదివాను. తర్వాత 10th అయిపోయిన తర్వాత మీరు ఏదన్నా జాబ్ చేశారా? జాబ్ చేయలేదు, కాలేజీకి వెళ్ళాలి కాబట్టి. కాలేజ్ అంటే గుంటూరు దగ్గర TJPS కాలేజ్, తెల్లాకుల జాలయ్య గారు, పోలిశెట్టి సోమసుందరం గారు కాలేజీ కట్టారు వాళ్ళు. ఆ కాలేజీ సీట్ కోసం వెళ్తే పలానా కల్పూరు వెంకటప్పయ్య గారు అంటే మీకేంటి డొనేషన్ కట్టండి, డొనేషన్ కడితే సీట్ ఇస్తామన్నారు. సరే అప్పుడెంత 200 రూపాయలు, లేకపోతే 2000 రూపాయలు, ఏమో గుర్తులేదు. అంతే, ఇక కట్టేస్తాం. కాలేజీ ఏ గ్రూప్ తీసుకున్నారు గురూజీ? CEC, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. 2 years, ఒక 1 year అయిపోయింది. నాకు దాని మీద శ్రద్ధే ఉండేది కాదు. తర్వాత సెకండ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశాను. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు ఇక వ్యాపారం రన్ ఉంది కాబట్టి వ్యాపారానికి వెళ్ళాను. అక్కడ స్కూల్ ఉన్నప్పుడు కూడా పక్కనే కంపెనీ ఉంది. ఆ కంపెనీ మైనర్ 17 అంటే నా పేరుతోటి మైనర్ షేర్ పెట్టారు 21 పైసలు. అలా రన్ అవుతుంది. ఆ తర్వాత వ్యాపారమే చేసుకుందామని చెప్పేసి నేను, ఎందుకంటే ఆల్రెడీ మనం ఎక్కడ గుమస్తాలకి వెళ్ళక్కర్లేదు, కంపెనీ ఉంది, అప్పుడే కారు ఉంది, స్టాఫ్ ఉంటారు, వర్కర్స్ 100 మంది ఉంటారు, హాయిగా ఉంది కదా రాజులాగా. ఇలా కూర్చున్న టీ తెచ్చిస్తారు, కార్ డ్రైవర్ వచ్చి పక్కన ఉంటారు, బుల్లెట్లు ఉంటాయి. ఇక హాయిగా ఉందని దాన్ని నేర్చుకుంటే 1 సంవత్సరం 6 నెలలు పక్కన వాళ్ళ చెత్త సంచులు మోయించి కూలి వాళ్ళగానే తిప్పి ఆ క్వాలిటీ అన్ని నేర్చుకుంటే నేర్పాను అనమాట. అట్లా ఎన్ని సంవత్సరాలు చేశారు గురు? ఒక 6 months. 6 months తర్వాత 6 months తర్వాత ఆటోమేటిక్ గా బిజినెస్ రన్ అవుతుంటే ఇక నేనే కొంటూ ఉండే అన్నమాట. అప్పుడు నేను క్వాలిటీ చూడడానికి కష్టం కదా. ఇప్పుడు తర్వాత నేను అలా కళ్ళు చూసి చేత్తో ముట్టుకోగానే చెప్తాను అనమాట, ఇది పలానా కౌంట్కి వెళ్తుంది, ఇది పలానా రేట్స్ వెళ్తుంది. అంటే ధాన్యమేనా గురుజీ? అది కాటన్ పత్తి. అప్పుడెంత నేను స్టార్టింగ్ పాయింట్ 180 రూపాయలకి క్వింటాల్. అప్పుడు సీడ్ వచ్చేసి 76 రూపీస్ లోయెస్ట్. 1977. ఆ పత్తిని లోడ్ చేసి బాంబే, వాళ్ళు ఇక్కడే ఉంటారు, బాంబే సేట్ వచ్చి చూసుకొని. అప్పట్లో ఇంత మోసం లేదు అసలు, 99% మోసమే ఉండదు. అయితే పత్తి శుద్ధి చేయడము, గింజలు వేరు చేయడమేనా, దారం కూడా చేసేది? అది సీడ్ తీసేసి అప్పుడు కాటన్ బేలింగ్ చేస్తాము. బేలింగ్ చేసిన తర్వాత బాంబే సేట్లు వచ్చేసి ఇక్కడే అసలు పర్చేజ్ చేసేటప్పుడు అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అదో 1 lakh అనుకో, 50,000 చెక్ ఇచ్చేస్తారు. అది రాగానే లోడ్, అప్పుడు 100 బేల్స్ ఉండేది, 2 లారీల లాగా ఎత్తుకుంటూ పోయాడు అనమాట. ఇక అప్పుడంతా క్యాష్ అండ్ క్యారీ. అదను రైతులకు కూడా అప్పుడు ఎంత కొన్నా మేము అప్పులు అంటే నోటెడ్ కదా, ఎంత కావాలో అంత ఇచ్చేస్తాం అనమాట. గురూజీ అలా వ్యాపారం బిజినెస్ చేస్తూ అలాగే ముందుకెళ్తూ మరి
పెళ్లి కూడా చేసుకున్నారు కదా, ఎలా ఎలా అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా లేకపోతే? ఆ తర్వాత నాన్నగారు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసిన తర్వాత నా బాధ్యత అయిపోతుంది, ఇక ఇంట్లో నుంచి పంపించేస్తాను అన్నారు. సరే అంటే అప్పుడు పెళ్లి అంటే కూడా నాకేం తెలియదు. ఎన్ని సంవత్సరాల వయసులో పెళ్లి? 21 లోపలే, 21 కూడా కంప్లీట్ దాటలేదు అంతే. అప్పుడు నాకు పెళ్లి అంటే కూడా తెలియదు. సినిమాల్లో చూసాను కదా, అట్లా సీట్ పక్కన కూర్చొని అమ్మాయిని పక్కన జరగటం, టచ్ చేయటము, ఓహో అదే అనుకున్నా అన్నమాట. తర్వాత పెళ్లి చేసుకుంటా అది కూడా నాకేం తెలియదు, పెళ్లి అయిన తర్వాత కూడా తెలియదు. తర్వాత సినిమాలలో ఇక్కడ చెయ్యేస్తే ఇక కొడితేనేమో జీవితంలో ముట్టుకోకూడదు, ఇక టచ్ అయితే ఏందో మా అలా ఆ టచ్ లోనే ఆనందం ఉంది, పెళ్ళి అంతా కూడా తెలియదు అంతే. తర్వాత తెలిసిన వాళ్ళ చుట్టాల అమ్మాయ దూరం ఇంటి దగ్గర అంటే నేను కాటన్ చేస్తున్నప్పుడు వాళ్ళ బాబాయ్ కాదు నాకు పరిచయం ఉంటుంది. అప్పుడప్పుడు సినిమాలకి వెళ్తుంటాము రేతు పూట, అంటే పగలు కుదరదు కదా, నైట్ సెకండ్ షోకి వెళ్తుంటాము. ఆయన వస్తుంటాడు కాబట్టి పలానా అబ్బాయి బాగుంటాడు, మంచి వ్యక్తి అంటే నాకు ఒక డ్రాపు బ్రాందీ విస్కీలకి అలవాట్లేదు, ఒక చికెన్ ముక్క కానీ ఒక తెలియదు అసలు, అసలు దగ్గరికే రానిది, కిల్లి కానీ ఒక్క కానీ అసలు ఈ ప్రపంచమే తెలియదు. ఎంతమంది గురుజీ మీకు పిల్లలు? ఇంకా ఎన్ని చెప్పలేను, పెళ్లి కావాలి నా పిల్లల గురించి చెప్తాను. ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఇంకా మర్చిపోయారు. ఎన్ని సంవత్సరాల నుంచి మర్చిపోయారు గురుజీ మీ ఆధ్యాత్మిక పరంగా రావడానికి? అదే ఇట్లా చదువుతున్నప్పుడు నేను కూడా కాటన్ లో డెవలప్ చేయాలని చెప్పేసి ఇట్లా అందరూ పెద్ద పెద్ద వాళ్ళకి గవర్నర్ కాదు సీఎం కాదు వస్తున్నారు, మన ఇంటికి ఎందుకు రావట్లేదు అని ఒకటి పడింది అన్నమాట. ఓహో వాళ్ళ గెస్ట్ హౌస్లు ఉన్నాయి, ఒక 50 కార్లు ఉన్నాయి, వాళ్ళ ఇళ్లలో దిగుతున్నారు అని అప్పుడు నేను కూడా డబ్బు సంపాదించాలనుకొని ఎమ్మడే సంవత్సరంలోనే కారు కొన్నాను. అక్కయ్య గారి ఇంటికి వెళ్తే నువ్వు లేచి బయటికి వెళ్ళమన్నారు, ఇంకోళ్ళు వస్తే ధనవంతులు, ఇదేంటి లేపటం ఏంటని. అలాగే సొంత బాబాయిలు కూడా ఇంటికి వెళ్తే వాళ్ళు టిఫిన్ చేస్తుంటే నేను వస్తే కటన్ వేసుకునే అనమాట, వేసుకొని నేను అట్లా నిలబడాలన్నమాట. ఏంటా అనుకున్నా అన్నమాట. వాళ్ళు దెబ్బతిన్నారు, తాత వాళ్ళని లైఫ్ లాంగ్ నేను చూసుకుంటా అని చెప్పాను. అట్లా ఎన్నో జరిగింది. ఎందుకంటే నేను చెప్పేది మంచి మనసు ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చివరికి ఏంటి క్లైమాక్స్ శుభమే జరుగుతుంది, శుభమే జరుగుతుంది. ఈ గురుజీ మరి మీరు ఆధ్యాత్మిక రావడానికి మీకు ఎలా ఆలోచన వచ్చింది మొదటిసారి, ఎట్లా రావాలని? అదే నేను అంతా హెల్పింగ్ నేర్చదు, ఒక వ్యక్తికి హెల్ప్ చేద్దామని చూస్తే అతన్ని తీసుకొచ్చి 2 నెలల తర్వాత హెల్పింగ్ చేస్తే అతనికి నెలకు 3,000 4,000 నాకు సరిపోతుందంటే అతన్ని తీసుకొచ్చి హెల్ప్ చేసి ఆ 5 నెలలకి 1,40,000 ఇచ్చానమాట. చిన్న ఇన్సిడెంట్ దగ్గర ఏదో జరిగింది, 1,40,000 ఇచ్చాను కదా, ఈ కాదు వాడాం కాబట్టి ఆ కాదు ఏదో రిపేర్ వస్తే 2,000 రూపాయలు అయింది. ఆ 2,000లో 1,000 నేను 1,000 దాంట్లో తీస్తే ఆయనకి కోపం వచ్చింది. ఇక అప్పుడు అనుకున్నాను, ఇక తర్వాత వదిలేసామాట. ఆ నిందతోటి ఆయన ఎవరితోటో నింద చెప్పి మంచివాడు అని చెప్తే అది ఎవరో విని నాకు ఫోన్ చేస్తే ఇట్లా చెప్పాదని అని నాకు మనసు బాధపడి ఆత్మహత్యా ప్రయత్నం చేశాను 1994 30 ఏళ్ళ క్రితం. అప్పుడు భార్య సైకాట్రిక్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు, చిగురుపాటి నాగేశ్వరం గుంటూరులోనే. అక్కడికి వెళ్ళినా కూడా తగ్గలేదు, అదే ఆలోచన, నదిలో దూకుదామా 3 అంతలు కింద పడదామా, ఆత్మహత్యా ప్రయత్నం మనసు. ఇక ఆ తర్వాత ఇంకొక ఫ్రెండ్ వచ్చేసి అతను అలాంటి వ్యక్తి నీకు పడకపోతే ఏమైద్దా, మేము ఇంతమంది ఉన్నాక మంచి వాళ్ళం కానీ అతను అన్నాడు ఒక మాట, అంటే యోగా ఉందంటే యోగా కూర్చోబెట్టారు 1994. అప్పుడు ఇట్లా పబ్లిక్ తో మాట్లాడుతూ నేర్పారు. జగమంతా నా కుటుంబం, ఈ ప్రపంచాన్ని నేను తండ్రిగా ఉంటానని ప్రమాణం చేయించాను. అప్పుడు ఇక నాకు అర్థమై ఇక పిల్లలకి క్లాసెస్, స్కూలు, కాలేజీలు ఇట్లా అన్నీ నేర్చుకుంటూ వచ్చానమాట. ఆ తర్వాత అది కూడా సంస్థకి రిజైన్ చేసేసాను. ఇక మీ ఆధ్యాత్మికంలో ఫస్ట్ గురువు ఎవరైనా ఉన్నారా గురుజీ? ఫస్ట్ గురువు ఋషి ప్రభాకర్ సిద్ధ సమాధి యోగా. ఎక్కడ గురుజీ అది? ఆయన బెంగళూరు. ఆయన ఏదో నాటికి ఏదో ఫారిన్లో ఉన్నారు చదువుకుంటే, ఆయనకి ఒత్తిడి వస్తే భారతదేశంలోనే యోగా నేర్పుతారు, గురువులు ఎప్పుడున్నారో అక్కడికి వెళ్ళమని చెప్తే ఆయన అక్కడ రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి బెంగళూరులో ఆయన కొన్ని సంవత్సరాలు మౌనంగా ఉండి సిద్ధ సమాధి యోగా అని ఒక సంస్థను స్థాపించారు. ఈయన మహేష్ యోగి గారికి నేర్చుకున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారు ఉన్నారు కదా, ఆయనకి ఈయనకి ఆయనే గురువు అనమాట. ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు గురుజీ అక్కడ? అక్కడ నేను SSYలో ఒక 14 రోజులు ఉంటుంది, తర్వాత AMC 4 రోజులు ఉంటుంది, తర్వాత ఇంకో AMC 4, ఇంకో BSTL 4 రోజులు అట్లా ఉంటుంది. 86 days కల్లా TTC 40 days ఉంటుంది, 86 days కల్లా గురువుని అయిపోయాయి.
మరి మీకు పీస్ ఆఫ్ మైండ్ గురూజీ అనే బిరుదు నామకార్థం ఎవరు చేస్తారు, ఎప్పుడు వచ్చింది? అది నేను పెట్టుకున్నమాట. యూట్యూబ్ పెడతానికి 2 సంవత్సరాల క్రితం నేను క్రియేట్ చేసుకున్నాను. మీకు మీరే నాకు స్వతహా నేనే క్రియేట్ చేసుకున్నాను. గురూజీ మీరు ఇప్పుడు ఆడియన్స్కు ఏం చెప్పగలరు మెసేజ్? అదే సత్యం అంటే నిరాకారము, అది జనన మరణములు లేనిది, దాంట్లో ఈ ప్రపంచం కల్పింపబడింది. ఉదాహరణకి తల్లి సినిమాకి చిన్న బిడ్డవాడిని తీసుకెళ్ళిన తర్వాత ఆ బిడ్డ ఈ కారు బాగుంది, ఈ బిల్డింగ్ బాగుంది, ఆ తోట బాగుంది, ఆ పక్షి బాగుంది, కొనిపెట్టు అన్నారు. తల్లిని ఏడిపించాడు సినిమాలో. ఆ తల్లి అది నిజం కాదు, సినిమా అది పట్టుకుంటే కనిపిస్తుంది కానీ పట్టుకుంటే పోతుంది, అది మాయమైపోతుంది అని తల్లి చెప్పింది. కానీ ఏడుస్తున్నాడు. ఇక అప్పుడు సినిమా అంతా డిస్టర్బ్ అవుతుంది. తల్లి బిడ్డని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 సంవత్సరాలు అయిన తర్వాత బిడ్డ ఒక్కడే సినిమాకి వచ్చాడు. సినిమాకి వచ్చి చూసి ఇదే సినిమా అని తను అర్థమైపోయింది కదా, నిజం కాదని. అట్లాగే అజ్ఞాన దశలో శిష్యుడు ఆ బిడ్డ అనుకున్నట్టు ఈ ప్రపంచం సత్యం అనుకుంటాడు. అంటే సినిమాకి ఎట్లాగైతే సినిమా రాకముందు దానికి తెర ఆధారంగా ఉంది కదా, ఆ సినిమా వచ్చింది పోతుంది, కదులుతుంది పోతుంది. అట్లాగే ఈ జగత్తు కూడా పుట్టింది, కదులుతుంది, అంతమైపోతుంది. కాబట్టి సినిమాకి ఎట్లా అయితే విలువ ఇవ్వదో మీరు, నేను ఈ ప్రపంచానికి విలువ ఇవ్వను. సినిమా చూస్తారు కానీ సినిమాని మీరు కొనరు. 1000 రూపాయలు ఇచ్చి సినిమాని మొత్తం తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు. అట్లాగే ఈ ప్రపంచం మొత్తం ఎక్కడికి తీసుకెళ్తావు? ఈ ప్రపంచం మొత్తం ఇస్తాను, తీసుకెళ్ళిపో. సినిమా లాంటిది. కానీ ఇది ఎక్కడుంది? అనంతమైన నిరాకార తత్వంలో కదులుతుంది. అంటే నిరాకారం, దానికి జన్మమరణం లేవు. అది ఒక చోట నుంచి ఒక చోటకి కదలదు. దాంట్లో భూమి కదులుతుంది, సూర్యుడు కదులుతున్నాడు, చంద్రుడు కదులుతున్నాడు, సముద్రాలు కదులుతున్నాయి, వాయువు కదులుతుంది. అన్నీ కదలాల్సింది. అంటే 1,000,000 సూర్యులు పుట్టినా చావాల్సింది, 1,000,000 ఆకారాలు పుట్టినా చావాల్సింది, భూమి పుట్టినా చావాల్సింది. అంటే పుట్టుక ఉందంటే చావు తప్పదు. పుట్టుక లేనిది నిరాకారం. ఆ సినిమా తెర పుట్టుక లేదు, అది ఒక చోట నుంచి ఒక చోట కదలదు. ఇప్పుడు మనం ఆ సినిమా తెరలో కదులుతుంది. ఉదాహరణకి రైల్వే స్టేషన్ వెళ్ళాడు, రైలు ఆగింది, పాసెంజర్స్ దిగారు, కొత్త వాళ్ళు ఎక్కారు. రైలు కదులుతుంది కదా, కానీ రైలు పట్టాలు కదిలితే ముందుకెళ్ళదు. మరి ఇప్పుడు రైలు కదులుతుంది, రైలు పట్టాలు కూడా కదులుతున్నాయి, రైల్వే స్టేషన్ కూడా కదులుతుంది, పక్కన ఉండే తిరుపతి కొండ కూడా కదులుతుంది, హిమాలయ పర్వతాలు కదులుతున్నాయి, భూమే కదులుతుంది. భూమి ఒక వంతు ఉంది, 3 వంతులు నీరు ఉంది. అదే కనుక 7 సముద్రాలు పొంగితే ఒక వంతున్న భూమి ఆ సముద్రంలో కలిసిపోయి అదృశ్యమైపోయింది. భూమి అదృశ్యంగా అయిపోతే ఒక్క అంగుళం భూమి ఉండదు కదా, మరి భూమి పైన పోతాయి. అంటే పుట్టుకున్న భూమికి నశింపు ఉంది. అట్లాగే సముద్రాలు ఉన్నాయి, జలము. సూర్యుడు గనక ఈ సముద్రాల కన్నా ఆకాశాన్ని ఎంతో ఉన్నాడు. మరి ఆ సూర్యుడిని ఎక్కడ తయారు చేశారు? భూమి కన్నా ఎన్నో రెట్లు ఉన్న సూర్యుడు సముద్రాల కన్నా ఎన్నో రెట్లు సూర్యుడిని ఎక్కడ తయారు చేశారు? ఎవరు తయారు చేశారు? 450 కోట్ల సంవత్సరానికి కింద పడకుండా ఎవరు నిలిపారు? అంత వేడిని ఎవరు ఇచ్చారు చెప్పండి. అంటే ఆకాశంలో తయారు చేయాలి కదా, భూమి కన్నా పెద్దది. మరి ఆకాశంలో ఎవరు తయారు చేశారు? అందుకనే దేవుడు ఉన్నాడా లేదా అనే బదులు ఈ ప్రకృతిని ఆధారంగా చేసుకొని ఇంత గొప్ప అది తయారు చేసే ఇంజనీర్ ఎవరు? ఇప్పుడు ఇంత బిల్డింగ్ తయారు చేసి ఇంజనీర్ ఎవరు అడుగుతాం కదా, మరి ఇంత చరాచర సృష్టిని అద్భుతంగా తయారు చేసి ఇంజనీర్ ఎవరు చెప్పండి? భగవంతుడు. అతను అవ్యక్తము, ఆయన శక్తి. ఇది ఇప్పుడు ఇంత ఆనందంగా ఉన్నారు కదా గురూజీ, ఇంత ఆనందంగా అద్భుతంగా ఆహ్లాదంగా అంత మెడిటేషన్లో ఉన్నా, ఎప్పుడైనా మీరు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? అంటే నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి నాకు హాయిగా జరిగిపోయింది. తాత వ్యాపారం కూడా నాకు అంత హాయిగా జరిగిపోయింది. ఏది పట్టుకుంటే అది బంగారమే. నాకు ఏదో పెళ్ళి అప్పుడు 20 అంటే 4 లక్షల రూపాయలు ఇన్కమ్. అప్పుడు పద్మజాలో 33,000 రూపాయలు కొత్త అంబాసిడర్ కాదు. నా 4,30,000 పెడితే ఎన్ని వస్తాయి? కనీసం 12 కొత్త కార్లు వస్తాయి నా 20 అంటే. అప్పుడు మద్రాసు నుంచి కూడా కార్ తెప్పించేవాడిని. ఇట్లా ఒక గిఫ్ట్ కూడా ఇచ్చాను. అట్లా ఫైనల్ మీ లక్ష్యం ఏంది గురించి? అంతిమ లక్ష్యం సత్యం. అందుకని యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. అంటే ఈ ప్రపంచంలో ఎన్ని చదువులు చదివినా అది నశించేదే. భూమి మొత్తం కొన్నా నశిస్తుంది. అంటే నీవు ఒక లిమిటెడ్, భూమి ఒక లిమిటెడ్, నీ దేహం ఒక లిమిటెడ్, సూర్యుడు ఒక లిమిటెడ్, ఈ దేహం ఒక లిమిటెడ్. 1,000,000 మంది కృష్ణులైనా రాముళ్ళైనా బుద్ధుడైనా ఇదంతా డిస్టైడ్ అవ్వాల్సిందే. అంటే పుట్టుకున్నదంటే మరణం తప్పదు, పుట్టుకలేంది నిరాకారం. కాబట్టి పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు?
మరి దేవుడు అంటే పుట్టుక ఉండకూడదు, చావు ఉండకూడదు. పుట్టినవాడు దేవుడు ఎలా అవుతాడు, చచ్చిపోయేవాడు దేవుడు ఎలా అవుతాడు? ఇది ఉండబట్టే కదా రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, యేసుని పేర్లు పెట్టుకుంది. ఇప్పుడు నేను ఏ పేరు పెట్టట్లేదు. నా దేవుడు నిరాకారం, అంతే. అందుకని గార్డెన్ నిధులు మీకు ఆకారం ఉందో చెప్పండి, లేదు. మరి ఎక్కడున్నావు పడుకున్నావు చెప్పండి, నీ పేరు చెప్పండి, గతం స్మృతి ఒక్క నిమిషం మాట్లాడండి, ఆ ప్రపంచం అంతా ఇచ్చేస్తాను గార్డెన్ నిధులు. కాబట్టి ఇది ఒక స్వప్నము. మీకు కళలో 1,00,000 కార్లు ఉన్నాయి, మేలుకున్న తర్వాత నాకు ఒక కారు ఇవ్వమంటే కళ్ళు అయ్యి స్వామి మొత్తం తీసేసుకోండి 1,00,000 కార్లు అంటారు. మరి మెలుకుల్లో నీకు 10 కార్లు ఉన్నాయి, ఒక కారు ఇవ్వమంటే ఇది బోధకను ఆచరణకి అందదు. నువ్వు ఇవ్వగలిగితే, అందుకని నా అన్నీ ఇచ్చుకుంటూ పోయాను. నా దగ్గర ఇప్పుడు ఒక్క పైసా లేదు, డబ్బు లేదు, కాబట్టి ఎవరూ రాదు, బంధువులు రాదు, భార్యా బిడ్డలు రాదు, అందరూ దూరం అయిపోయారు. మరి మీకు ఎలా గురూజీ మీ దినచర్య కార్యక్రమాలకు ఆహారము నాకేముంది అన్ని వస్తాయి. డబ్బులు కావాలి నాకేం అవసరం లేదు. నాకు ఇప్పుడు టికెట్ కావాలంటే 20 మంది బుక్ చేస్తారు. అయినా నేను ఒక సత్సంగం చేస్తే 1,10,00,000 తీసుకుంటాను. నేనేం చేసుకుంటాను, ఎక్కడ పెడతాను? బయట డబ్బు ఏం చేస్తారు గురూజీ? మీకు సత్సంగం అయితే 1,00,000 రూపాయలు ఇస్తారు, నేను తీసుకోను కదా. నేను వస్తాయని చెప్తున్నాను, అంటే దాని యొక్క విలువ కోసం అంతే. ఇప్పుడు ఏముంది, ఇక్కడ లక్షల ఇళ్ళు ఉన్నాయి, లక్షల మేడలు ఉన్నాయి. నాకు గుడిసైనా మేడ మీద పడుకొని ఇక్కడైనా ఒకటే. ఒక ధనవంతుడు ఎలెన్ సమ్మాని కలిసినా మీరైనా నాకు సమంగా ప్రేమిస్తాను. ఆ ప్రేమతత్వంలో అందరూ ఆకర్షిస్తారండి. శత్రువులతో ఏం సాధించలేదు, ప్రేమతోటే ఏదైనా చేయించాలి. ఆ కోపతాపాలే ఈనాడు ఇంట్లలో ఘర్షణ పడుతూ ఉన్నారు. అంటే నాకు ఒక కోరిక వస్తుంది, ఆ కోరిక తీర్చకపోతే గొడవలు ఉంటాయి. ఆ కోరికే లేనప్పుడు ఆనందంగా ఉంటుంది. నా దగ్గర ఒక్క పైసా లేకపోయినా ఆనందంగా ఉన్నారు. మరి చదువుతుంది 2 ఏళ్ళ నుంచి, ఇప్పుడు 3 రోజుల నుంచి ఇక్కడే పెడుతున్నారు కదా. 200 రూపాయలు భోజనం వస్తుంది, ఏసీ వస్తుంది, పండుకుంటా కారు వస్తుంది కదా. ఎంతమంది పెద్దవాళ్ళు వస్తున్నారు కదా. అదే నా కారు కొనుక్కొని నేను సంపాదించుకుని నా ఇళ్ళున్నా ఈ తాళాలు వేసుకోవాలి కదా, గొడవలే కదా. సేల్ ట్యాక్స్లు అని ఇని అశాంతే కదా. ఇప్పుడు నాకు శాంతిగా డ్యూటీ బౌండ్ లేదు కదా. 1,00,000 కోట్లు ఇచ్చి నేను 1 గంట పని చేయను కదా. నాకు అవసరం ఉంది ఈ స్వప్నము. మీ కళ్ళలో 1,00,000 కార్లు ఎట్లాగో నాకు మెలకువలో ప్రపంచం అంతా స్వప్నము. మెలకువలో ఇది ఉంది, కళలో ఇది లేదు, అంటే ఇది స్వప్నము. కళలో స్వప్నం, నిద్రలో అది స్వప్నం కాబట్టి కళలో లేదు. అంటే జ్ఞానికి ఆత్మ సత్యము, అజ్ఞానికి ప్రపంచం సత్యం. మీది కూడా విచారం చేస్తే ఈ మెలకువలో ఉన్న ప్రపంచము, కళలో ఉన్న ప్రపంచము గార్డెన్ నిధుల్లో లేదు కదా. మరి లేనప్పుడు ఎంత హాయిగా ఉందో. అక్కడ నీకు నామరూపాలు లేవు కదా, ఆకారమే లేదు కదా. గార్డెన్ కాళ్ళు ఎక్కడున్నాయి, చేతులు ఎక్కడున్నాయి, కళ్ళు ఎక్కడున్నాయి, ప్రాణం ఎక్కడుంది, మనసు ఎక్కడుంది, బుద్ధి ఎక్కడుంది చెప్పండి. అక్కడ కర్మ లేదు. ఇలా కర్మ చేసి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా, ఈ ప్రపంచాన్ని అంతా జయించినా ఈ దేహంతో వస్తుంది, ప్రపంచంతో వస్తుంది. ఇది బిగ్ డెడ్ బాడీ, వరల్డ్ ఈజ్ బిగ్ డెడ్ బాడీ. నిరాకారం, బర్త్ లేదు, డెత్ లేదు. అంటే జయంతి వర్ధంతి అంటారు. ఈ బర్త్కి కూడా జయంతి ఉంది, వర్ధంతి ఉంది. బర్త్ ఉందంటే బర్త్డే, డెత్ ఉందంటే డెత్ లేదు. అలాగే ఈ ప్రపంచానికి బర్త్ ఉంది కాబట్టి డెత్ ఉంటుంది. అదే మాయ, జగమే మాయ, బ్రతుకే మాయ. వేదాలలో సారం ఇంతేనయ్యా. వేదాలు అంటే కర్మను బోధిస్తాయి, గార్డెన్ నిద్ర జ్ఞానం అంటే కర్మకి అతీతము. గార్డెన్ నిద్ర ఒక్క కర్మ చేయలేవు కదా. ఒక్క సెకండ్ ఆలోచించు, ఒక్క సెకండ్ ఫోన్ చేయండి, ఈ ప్రపంచం మొత్తం కావాలని ఎమ్మడి ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. ₹1 ఇస్తే ప్రపంచం మొత్తం ఇచ్చేస్తాను. గార్డెన్ నిధులు ₹1 కూడా లేదా, ఉచితంగా ఇచ్చేస్తాను. టోటల్ వరల్డ్ గార్డెన్ నిధిలో ఉచితంగా ఇచ్చేస్తాను. గార్డెన్ నిధిలో మాత్రమే. చాలా అద్భుతంగా చెప్పారు గురుజీ. విలువైన సమయాన్ని మా ఛానల్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు గురుజీ. విలువైన సమయం కాదు, విలువైన వస్తువు గురించి చెప్పాను, అది విలువైంది. అంటే ఈ సమయాన్ని ఆ పరమాత్మ గురించి చెప్పటమే విలువైంది. ఈ ప్రపంచం అంతా విలువ లేనిదే. ఏ మనిషి అయినా ఈ ప్రపంచం గురించి ఒక్క నిమిషం మాట్లాడినా 23 గంటల 59 నిమిషాలు అట్లా వ్యర్థమే, జన్మ వ్యర్థమే. ఎంతసేపు అయినా ఈ ప్రకృతిని పట్టుకొని నీకు అధిష్టానమైన ఆ పరమాత్మ గురించి ఎవరు ఎంత విచారిస్తే అతనే ఆ సత్యాన్ని పట్టుకో. బహుదాం జన్మంత కోట్ల జన్మలు ఎత్తినా దీనికి అధిష్టానం ఏదో తెలుసుకోగలిగితే గార్డెన్ నిధుల్లో లాగా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, అది నిరాకారము. అది నేను అనుకున్నప్పుడు నాకు జన్మమానాలు లేవు.